హలో అండి, డిప్లొమా ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ పవర్ సప్లై సబ్జెక్ట్లోని ఒక టాపిక్ చూద్దామండి. దట్ ఈస్ ద కలెక్టర్ కరెంట్ ఎక్స్ప్రెషన్ ఇన్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్. ఓకే, అంటే కామన్ బేస్ కాన్ఫిగరేషన్లో కలెక్టర్ కరెంట్ ఎక్స్ప్రెషన్ చూద్దాం. కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అంటే ఏమని చెప్పాం? ఓకే, పేరులోనే ఉంది కదా ఏమని, కామన్ బేస్ అంటే ద బేస్ ఈజ్ కామన్ ఫర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇన్పుట్కి అలానే అవుట్పుట్కి బేస్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అంటున్నాం. ఓకే, అలానే ఇప్పుడు ఏమంటున్నాం, ఇక్కడ కలెక్టర్ కరెంట్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం. ఇక్కడ మీకు సర్క్యూట్ చూస్తే ఓకే, ఇది తీసుకున్న ట్రాన్సిస్టర్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, ఇది ఎన్పిఎన్ అంటే మనకి 2 జంక్షన్స్ ఉంటాయి కదా, ఎమిటర్ బేస్ జంక్షన్ అండ్ కలెక్టర్ బేస్ జంక్షన్. ఇక్కడ కలెక్టర్ బేస్ జంక్షన్ ఎలా ఉంది, రివర్స్ బయాస్లో ఉంది. రివర్స్ బయాస్లో ఉండడం అంటే ఓకే, ఎప్పుడైతే కలెక్టర్ బేస్ జంక్షన్ రివర్స్ బయాస్ అవుతుందో మనకి కరెంట్ ఫ్లో అనేది మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల ఫ్లో అవుతుంది అనమాట. ఈ జంక్షన్లో కరెంట్ ఫ్లో అనేది మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల ఫ్లో అవుతుంది, కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే లీకేజ్ కరెంట్ అంటాం. ఓకే, దాన్ని ఏమంటాం, లీకేజ్ కరెంట్ అంటాం. ఇక్కడ చూడండి, అంటే లీకేజ్ కరెంట్ ఇది నథింగ్ బట్ ఏమంటాం, ఇక్కడ ఏమో ఎమిటర్ టెర్మినల్ ఏమో ఓపెన్ అయ్యింది, ఈ కలెక్టర్ టు బేస్ ఉంది కదా, దాన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఐసిబిఓ. అంటే లీకేజ్ కరెంట్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నామో, కలెక్టర్ టు బేస్ లీకేజ్ కరెంట్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఐసిబిఓ. ఐసిబిఓ అంటే కలెక్టర్ టు బేస్ కరెంట్ విత్ ఎమిటర్ ఓపెన్. ఇక్కడ ఎమిటర్ కదా ఓపెన్ అయ్యింది. ఓకే, దీనికి ఎక్స్ప్రెషన్ ఏంటంటే మనకి ఐసి కలెక్టర్ కరెంట్ ఐసి ఈక్వల్ టు ఆల్ఫా ఐఈ ప్లస్ ఐసిబిఓ. ఈక్వేషన్ వచ్చి కలెక్టర్ కరెంట్ ఐసి ఈక్వల్ టు ఆల్ఫా ఐఈ ప్లస్ ఐసిబిఓ. మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇన్ ఎనీ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్ ఎమిటర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ద బేస్ కరెంట్ అండ్ కలెక్టర్ కరెంట్. ఐఈ ఈక్వల్ టు ఏమని రాసాం, ఐబి ప్లస్ ఐసి. ఇక్కడ మీకు ఫస్ట్ ఈక్వేషన్లో ఆల్ఫా ఐఈ ఉంది కదా, ఈ ఐఈ ప్లేస్లో ఈ ఐబి ప్లస్ ఐసిని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఈ ఐఈ ప్లేస్లో ఐబి ప్లస్ ఐసిని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ వచ్చే ఈక్వేషన్ ఏంటండి, ఐసి ఈక్వల్ టు ఆల్ఫా ఆఫ్ ఐబి ప్లస్ ఐసి ప్లస్ ఇక్కడ ఇంకేముంది, ఐసి బిఓ ఉంది. నెక్స్ట్ ఈ ఆల్ఫాతో ఈ లోపల ఉన్న టర్మ్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఐసి ఈక్వల్ టు ఆల్ఫా ఐబి ప్లస్ ఆల్ఫా ఐసి ప్లస్ ఐసి బిఓ. నెక్స్ట్ ఇటువైపు ఐసి ఉంది కదా, ఇటువైపు ఉన్న ఈ ఐసి టర్మ్ని ఈక్వల్ కట్ తీసుకెళ్ళండి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈక్వల్ కట్ వెళ్తే ఏమవుతుంది, మైనస్ ఆల్ఫా ఐసి అవుతుంది. ఓకే, ఐసి మైనస్ ఆల్ఫా ఐసి ఈక్వల్ టు ఇంకా రిమైనింగ్ ఇటువైపు ఉన్న టర్మ్స్ ఏంటి, ఆల్ఫా ఐబి ప్లస్ ఐసి బిఓ. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో మనకి ఏం కామన్గా ఉంది, ఐసి కామన్గా ఉంది కాబట్టి ఐసీని కామన్ తీసాను. కామన్ తీస్తే రాసేది ఏంటి, 1 మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా ఐబి ప్లస్ ఐసిబిఓ. ఐసి ఈక్వల్ టు ఈ ఐసీని ఇటు ఉంచి ఈ 1 మైనస్ ఆల్ఫాని ఇటు తీసుకొచ్చేయండి. ఇటు తీసుకొస్తే ఏమవుతుంది, టోటల్ ఆల్ఫా ఐబి ప్లస్ ఐసిబిఓ బై 1 మైనస్ ఆల్ఫా అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేశానంటే విడిగా రాశాను చూడండి, ఆల్ఫా ఇంటూ 1 మైనస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా ఇంటూ ఐబి ప్లస్ 1 బై 1 మైనస్ ఆల్ఫా ఇంటూ ఐసిబిఓ అని రాశాను. ఎందుకు రాశాను అంటే ఇక్కడ మనకి బీటా ఈక్వల్ టు ఫార్ములా ఉంది కదా, ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా, ఇలా రాసుకోవడం కోసం నేను ఇలా స్ప్లిట్ చేశాను. వేరే ఏమీ యాడ్ చేయలేదు ఇక్కడ ఉన్నదాన్ని, బట్ ఇలా కన్వీనియంట్ కోసం ఇలా రాశాను. ఇప్పుడు ఈ ఐసి ఈక్వల్ ఏమొచ్చింది, ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా ఇంటూ ఐబి ప్లస్ 1 బై 1 మైనస్ ఆల్ఫా ఇంటూ ఐసిబిఓ. ఈ టర్మ్ ప్లేస్లో మనం ఏమని రాయొచ్చు, బీటా రాయొచ్చు కదా. అలాగే ఈ టర్మ్ ప్లేస్లో ఏమని రాయొచ్చు, 1 ప్లస్ బీటా అని రాయొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఐసి ఈక్వల్ ఏమని రాస్తాం, బీటా ఇంటూ ఐబి ప్లస్ 1 ప్లస్ బీటా ఇంటూ ఐసిబిఓ. ఓకే, ఇది కదా మీకు కలెక్టర్ కరెంట్ ఎక్స్ప్రెషన్ ఇన్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బీటా ఐబి అండ్ ఐసిబిఓ. ఓకే, ఇది ప్రీవియస్ పేపర్ అడిగిన క్వశ్చన్ కూడా అండి. ఓకే, ద వాల్యూ ఆఫ్ ఐసి ఇస్ నథింగ్ బట్ కలెక్టర్ కరెంట్ కదా. ద వాల్యూ ఆఫ్ ఐసి డిపెండ్స్ ఆన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, బేస్ కరెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంది, అలానే లీకేజ్ కరెంట్. ఓకే, లీకేజ్ కరెంటే కదా ఐసిబిఓ. ఓకే, ద వాల్యూ ఆఫ్ కలెక్టర్ కరెంట్ డిపెండ్స్ ఆన్ బేస్ కరెంట్ అండ్ లీకేజ్ కరెంట్. వీటితో పాటు ఇంకేముంది, అలాంగ్ విత్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్. ఇన్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్లో కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కదా. ఓకే, కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్. ఓకే,
వీడియో అర్థమైందా? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.